మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనను బట్టి చాలా బాగున్నాను. కాబట్టి దేవదేవుడు మరి ప్రయాణాల మీద ప్రయాణాలు ఎక్కువగా ఉండటం, మరి ఇక్కడ ఉండేటువంటి సమయం కంటే ప్రయాణాల్లో ఎక్కువగా ఉండవలసి వస్తూ వచ్చింది. నిన్నే మరి ఈరోజు ఉదయకాలమే 9 గంటలకు రావడం జరిగింది చెన్నై నుంచి. నిన్న బయలుదేరి మొన్న వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకుని ఈరోజు ఉదయం 9 గంటలకే రావడం జరిగింది. కాబట్టి మీ అందరి ప్రార్థనలో మా ప్రయాణాల గురించి జ్ఞాపకం చేసుకోండి. మంచిది. ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం నాడు లేఖన భాగంలో నుండి మనం నెహెమ్యా గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. నెహెమ్యా గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మరి రాసుకోవడం, చదవడం, ఆ యొక్క రెఫరెన్సులు రాసుకోవడం అనేటువంటి ఒక మంచి అలవాటు దేనికి ఉపయోగపడుతుందా అంటే, మనం విన్నటువంటి వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొదటి మాట. రెండవది, ఒకవేళ ఎక్కడైనా కానీ దేవుని యొక్క వాక్యం గురించినటువంటి మాటలు, దేవుని మాటలు ఏవైనా కానీ నీవు చెప్పవలసినటువంటి సందర్భం, సమయం వచ్చినట్లయితే గనక ఆ యొక్క మాటల్ని చక్కగా వివరించి చెప్పడానికి రెఫరెన్స్ అనేటువంటిది, లేదా ఆ చెప్పబడినటువంటి మాటల్ని చక్కగా రాసుకున్నటువంటి స్థానం మనకెంతో ఉపయోగపడేదై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని ఏదో వచ్చామమ్మా వెళ్ళామమ్మా అనేటువంటి రీతిగా ఉంటే అది క్రైస్తవ లక్షణం కానీ కాదు అనేటువంటి విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుచున్నాను. మరి ముఖ్యంగా అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మరి కలిగినటువంటి వారుగా, మరి నోట్ ప్యాడ్లు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, రకరకాలైనటువంటి అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి, అందరికీ ఉన్నాయి కూడాను. కానీ వాటన్నిటికంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి ఉంటాం. మరి ఎవరు చూపుకు తగినటువంటి రీతిగా వారు పెద్ద పెద్ద బైబిల్ సైతం కూడా వాడడం అనేటువంటిది నేను ఎంతో మరి అప్రిషియేట్ చేస్తాను ఆ విషయాన్ని. అంతేగాని మా శ్రీనివాసరావు గారు, మా కిరణ్ గారు చదివేటువంటి పుస్తకం తీసుకుంటే కనుక ఆయన చదవలేడు, అది దాన్ని తెరవలేడు. అలాంటి బాధ లేకోకుండా ఎవరికి ఐసైట్ని బట్టి వారు చక్కగా పుస్తకాలను తీసుకోవడం, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది మరిచిపోకూడదని ఈ చిన్న ప్రకటన చేస్తున్నాను. మంచిది. నెహెమ్యా గ్రంథంలో ఉన్నటువంటి 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క గుమ్మములు లేదా ద్వారములు గురించినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటూ వస్తున్నాను. దానిలో మరి 12 గుమ్మాల్లోనూ కూడా మరి ఎన్ని గుమ్మాలు చెప్పానండి? 4 గుమ్మాలు చెప్పాను. ఆ 4 గుమ్మాల్లోనూ మరి మొదటి గుమ్మం ఏది? 3వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి గొర్రెల గుమ్మము అని చెప్పబడింది. రెండవది ఏమిటంటే, గొర్రెల గుమ్మము దేనికి సూచనగా ఉన్నదని తెలియపరుచుకున్నాం. ఈ యొక్క గొర్రెల ద్వారము అనబడింది మాటకు అర్థము, భావము ఏమిటాయంటే, గొర్రెలకు నేనే కాపరిని ఉన్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈ యొక్క గొర్రెల ద్వారము దేన్ని సూచిస్తూ ఉన్నటువంటి స్థానం ఏంటంటే, మరి యేసు ప్రభు వారు ఏమన్నారా అంటే, ఆయన ద్వారా తప్ప ఎవరిని కూడా తండ్రి వద్దకు చేర్చబడను, నేనే సత్యమును జీవను మార్గమునై ఉన్నాను అని చెప్పినటువంటి మాట ప్రకారం ఆ యొక్క గొర్రెల కాపరి అయినటువంటి క్రీస్తు యొక్క కాపరత్వంలోనికి మనము నడిపించబడవలసిన వారమై ఉన్నాము. అంటే ఏంటి? యేసు క్రీస్తుని స్వరక్షకుడుగా అంగీకరించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మొదటి గుమ్మం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అంతేనా? మనకు రక్షణ గురించినటువంటి స్థానాన్ని మొట్టమొదట ఈ యొక్క గుమ్మం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి రెండవ గుమ్మం దగ్గరకు వచ్చేప్పటికి ఆ రెండవ గుమ్మం ఏం తెలియపరుస్తుందండి? ఏం గుమ్మం అది? మత్స్యపు గుమ్మము. ఆ మత్స్యపు గుమ్మము అనేటువంటిది మరి దేనికి సాదృశ్యంగా ఉందనేటువంటి మాటను తెలియపరుచుకున్నాం.
ఆకులు ఉందా? ఏంటంటే మత్స్యము అనేది దేని సాదృశ్యంగా ఉంది? దేవుని యొక్క పని చేసే వారిని గురించినటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఏమిటి? దేవదేవుడు చెప్తూ వచ్చాడు. యోహాను సువార్తలో చెప్పారు కదండి, మిమ్మలను ఎవరిని? మనుషులను పట్టేటువంటి జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువు వారు పేతురుని మరి ఎవరిని? ఆంద్రేయని పిలిచినప్పుడు యేసుప్రభు వారు అంటారన్నమాట, మిమ్మల్ని చేపలు పట్టే జాలరు కాదు మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పి అన్నప్పుడు మీ వలలను విడిచిపెట్టి రమ్మన్నప్పుడు వారు ఏం చేశారంటే ఆ వలలను విడిచి యేసుని వెంబడించడం జరిగింది. అంటే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు నేను పని చేయవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఆ యొక్క రెండవ గుమ్ము మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి స్థానాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే మరి మూడవ గుమ్ము దేని గురించి బోధిస్తుంది? పాత గుమ్మము అని చెప్పబడింది, లేదా పాత గుమ్మము. ఆ పాత గుమ్మం దేన్ని సూచిస్తుంది? పాత జీవితాన్ని. పాత జీవితము అనేటువంటిది పాపముతో నింపబడినటువంటి జీవితం, పాప సంబంధమైనటువంటి జీవితం. ఆ యొక్క పాప సంబంధమైనటువంటి అంటే ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి జీవించినటువంటి ఆ యొక్క జీవితం పాత జీవితం. కాబట్టి దేవదేవుడు ఏం చెబుతున్నాడు అంటే ఆ యొక్క పాత జీవితం నుండి, అంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినటువంటి జీవితంలో నుండి నువ్వు ఎక్కడికి రావాలయా అంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించేటువంటి జీవితంలోనికి నువ్వు రావాలి అని ఈ గుమ్మం అంతా మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ యొక్క 12 గుమ్మముల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుమ్మంలో నుండి మనం పరలోక పట్టణంలో ఉన్నటువంటి ప్రకటన గ్రంథం 21లో చెప్పబడినట్లుగా 19:21 వచనాల్లో చెప్పబడినట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క 12 గుమ్మాల్లో నుండి కూడా మనం ప్రవేశించవలసినటువంటి వారమై ఉన్నప్పుడు మరి ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క రీతిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం ఏం చేసుకోవాల్సిన వారమైనా అంటే సరి చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. రక్షణ పొందనటువంటి వారైతే గనక మొట్టమొదట గొర్రెల ద్వారం దగ్గరే ఏం చేయాలంటే రక్షణ పొందుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. మరి అలాగే రెండో ద్వారం దగ్గరకు వచ్చినటువంటి వారు దేవుని యొక్క నామాన్ని ఏం చేయాలి? అక్కడ ఆయన పని చేసేటువంటి వారుగా మరి వారిని వారుగా సమర్పించుకొని నియమించుకున్నటువంటి వారుగా ఉండాలి. మరి మూడో ద్వారం దగ్గరికి వచ్చిన తర్వాత ఏమవ్వాలి అంటే ఆ యొక్క పాత అయినటువంటి ఇక్కడ రక్షణ పొందారు, దేవుని పని చేస్తున్నాం అంటారు, కానీ ఎల్లల్లో ఏం పోవు అంటే పాత జీవితం, కొంత ఆచారాలు పోవు, కొన్ని మాటలు పోవు, కొన్ని స్థితులు పోవు, కొన్ని మార్పు రానటువంటి స్థానాలు అలాగే ఎంట తెచ్చుకుంటూ ఉంటారు. కానీ చెప్పడానికి ఏంటంటే రక్షణ పొందారు, బైబిల్ పట్టుకుంటారు, లేదా బాప్తిసం తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు, కానీ ఏముండదు అంటే వాళ్ళలో క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని గురించినటువంటి సాక్షార్థం అనేటువంటి జీవితం లేకోకుండా పాత ఇవన్నీ కూడా ఆచారాలు, లేకపోతే పాత క్రియలు, పాత అయినటువంటి దేవుని యొక్క ఆజ్ఞను లోపడినటువంటి కొన్ని పనులు అన్నీ కూడా చేస్తూనే వస్తూ ఉంటారు. వాటి యొక్క స్థితి నుండి ఏం చేయాలంటే మనము విడిపించబడాలి, ఇక్కడ సరి చేసుకోవాలి, ఇక్కడే సరి చేసుకోవాలి. ఇంకొక అవకాశం లేదనేటువంటి విషయాన్ని మరలా మీకు చెబుతున్నాను. రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నాకు ఎవరు చెప్పలేదండి ఇది చేయకూడదని, నాకు ఎవరు చెప్పలేదండి ఇది తినకూడదని, నాకు ఎవరు చెప్పలేదండి అక్కడికి వెళ్ళకూడదని, అక్కడ చెప్పడానికి అవకాశం లేనే లేదు. ఇక్కడ పలుమార్లు చెప్పబడుతుంది కాబట్టి నువ్వు ఇక్కడే సరి చేసుకోవాలి. ఏమున్నా కానీ ఇక్కడ సరి చేయబడినటువంటి వారముగా మనం అక్కడికి వెళ్ళినప్పుడే ఆ యొక్క గుమ్మలో నుండి మనం ప్రవేశిస్తాం. కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. మరి 4వ గుమ్మం గురించినటువంటి మాటలు లోయా ద్వారం అని చెప్పుకున్నాం. ఆ యొక్క లోయా ద్వారం మరి ఎక్కడుందని? లోయ ద్వారం 13లో ఉంది లోయ ద్వారం. మరి ఆ లోయ ద్వారం గుండా మరి లోయ ద్వారం అనేటువంటిది విధేయతను, లోబడుటను
తగ్గింపుని మనకి సూచనగా ఉన్నటువంటి స్థానం. నా జీవితంలో రక్షణ పొందడం, బాప్తిసం పొందడం, ఈ అన్ని స్థానాల్లోనూ మనం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో తగ్గింపు అనేటువంటిది మనలో ఉండదు, తగ్గించుకోవడం అనేటువంటిది మనలో ఉండదు, లేకపోతే మాటకు లోబడ్డం అనేటువంటిది మనలో ఉండదు. లేకపోతే కనుక కొన్ని విషయాల్లో మనల్ని మనం హెచ్చించుకుంటాం తప్ప తగ్గించుకునేటువంటి వారంగా మనం ఉన్నాం. కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి మరి మనల్ని మనం చాలా హెచ్చించుకుని చాలా రోగ్స్ లాగా ప్రవర్తించేటువంటి చాలా స్థానాలు కూడా చాలామంది జీవితాల్లో ఉంటాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే ఈ గుమ్మ మనతో మాట్లాడేటువంటి స్థానం ఏంటంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పినట్టున్నాను. రూత్ గురించినటువంటి మాటలు, రూత్ గురించి మాటలు చెప్పానా? ఎస్తేర్ గురించి, రూత్ గురించిన మాటలే చెప్పాను. ఎందుకంటే రూతు మరి నయోమి యొక్క మాటని చాలా శ్రద్ధగా విన్నటువంటిదిగా మనం అక్కడ చూస్తున్నాం. మరి ఈ కాలంలో అత్త మాటలు వినేటువంటి కోడళ్ళు చాలా తక్కువైపోయారు. ఒకవేళ గట్టిగా కనుక ఏమ్మా ఏమిటి అమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పని ఏంటి చెయ్యేంటి అని అన్నామంటే అలా ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది. ఏమని? అత్తగారు అబ్బా చంపేస్తుంది, సతాయించి చంపేస్తుంది అండి. అసలు సతాయించి సెట్లు మూతేసి చెప్తుంది అంటారు. ఏమంటే డైలాగ్ కరెక్ట్గా రాలేదులే కానీ సతాయించి చెప్తుంది నన్ను అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు. ఇంకొక 2-3 సార్లు గట్టిగా కనుక ఆ విషయాన్ని గురించి ఏంటమ్మా నువ్వు ఏంటి అలా అంటున్నావు అంటే ఇలా అంటున్నావు అంటే అడిగానంటే నేనేమన్నాను అది ఇదని వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క స్థానాలు చెడిపోయి ఇదిగో నాకు కుదరదు, నువ్వు నాతో ఉంటానంటే పక్క బెడ్రూము రెంట్ తీసుకో, పక్క అపార్ట్మెంటు రెంట్ తీసుకో అంటే ఏంటి? సెపరేట్ కాపురం పెట్టేద్దామని. ఈయన లోబడం ఒప్పుకో. అబ్బే ఒప్పుకునేటువంటి మనసు లేకపోవడం అనేది అది గొప్ప సైతాన్ లక్షణం అండి. లోబడకపోవడం అనేటువంటిది గొప్ప సైతాన్ లక్షణం. ఎక్కడైనా కానీ మనం ఏ విషయంలో అయినా కానీ మనం ఇలాగా ఉండలేకపోతున్నాం. ఏంటి? మనం లోబడలేకపోతున్నాం, మనం తగ్గించుకోలేకపోతున్నాం, మనం అనేటువంటి విధేయత చూపలేకపోతున్నాం ఈ విషయంలో అని అనుకుంటే కనుక అక్కడ ఎవడు కూర్చున్నాడయా అంటే వాడు వచ్చి నీ ఆలోచనలో కూర్చున్నాడు, నీ మైండ్లో కూర్చున్నాడు, నీ యొక్క తలంపుల్లో కూర్చున్నాడు, నీ మనసులో కూర్చుని వాడు ఏం చేస్తున్నాడంటే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా శరీరానుసారమైన మనస్సు కలుగు చేసి శరీరానుసారమైనటువంటి రీతిగా ప్రవర్తించేలాగా చేసి నిన్ను దేవునికి అలాగే నిన్ను ప్రేమించే వారికి దూరం చేసేయాలని చూస్తూ ఉంటాడు వీడు. ఆడి పని అదే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క లోయాగుము ఏం తెలియపరుస్తుందంటే మనం దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి, రక్షణ పొందినటువంటి వారం ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారంగా ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క మాటలను చెప్పేవారంగా ఉన్నాం కాబట్టి, ఆ స్థానంలో ఉన్నటువంటి మనకి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో నీలో ఈ గుణాలు కూడా నీలో ఉండాలి, అప్పుడే ఆ ద్వారం నుండి నువ్వు లోపలికే ప్రవేశించగలుగుతావు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే మనము ఆ యొక్క ద్వారం గుండా ప్రవేశించినప్పుడే చాలా చాలా దీవెనలు మనం పొందుకోగలుగుతామండి. కాకపోతే ఎందుకంటే మనం ఇక్కడ ఆ యొక్క లోయ ద్వారం దగ్గరే చాలా బలమైనటువంటి ఒత్తిడి ఏంటంటే మనం ఎప్పుడు ప్రతి మనిషి ఏం కోరుకుంటాడంటే స్వేచ్ఛను కోరుకుంటాడు. ఏమన్నా అనుకోండి కదా, ఎవరన్నా మన మీద బాస్ ఉండాలని ఎవరు కోరుకుంటాడా? మన మీద బాస్ ఉండాలని ఎవరు కోరుకోడు. ఎందుకనంటే పెద్దోళ్ళు ఒక మాట చెప్పారు, అత్తలేని కోడలు అబ్బా భలే తెలిసి వీళ్ళందరికీ ఆ విధంగా బాస్ లేడనుకోండి, మన మీద బాస్ ఎవరు లేరనుకోండి, అప్పుడు మనమే బాసులం కాబట్టి మనం ఏం చెప్తే అదే వేదం కాబట్టి మనకు ఇంకొకళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ పని ఎందుకు చేయలేవు అని, లేకపోతే అది ఆ పని ఎందుకు చేయలేదు అని మన అడిగేవాళ్ళు లేనప్పుడు మనకి ఎంత ఆనందమో ఎంత హ్యాపీయో కదా. కానీ దాని అంత భయంకరమైనటువంటి భ్రష్టత్వం ఇంకొకటి లేనే లేదండి.
ఎందుకంటే ఒకని అధికారంకి నీవు లోబడని ఎడల, ఇక్కడ లోపడడం అనేది నువ్వు నేర్చుకోకపోవటం వలన నువ్వు మొట్టమొదటి ఏం చేస్తున్నావు అంటే దేవుని మాట కూడా లోబడేటువంటి ఆలోచన నువ్వు కోల్పోతున్నావు. నీలో మొట్టమొదట ఏం కావాలి అంటే నువ్వు ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎవరైనా కానీ చిన్నపిల్లలు చెప్పినప్పుడు మాట విషయంలో అయినా కానీ దాన్ని ఆలకించి అర్థం చేసుకుని లోబడేటువంటి స్వభావం మనలోకి రావాలి. అప్పుడే ఇదిగో దేవుని యొక్క మాటకే లోబడ్డం ఏంటో నువ్వు నేర్చుకోవడానికి మొట్టమొదటి మెట్టు అది. అసలు మనకి ఆ మొదటి మెట్టులోనే మనం చాలా విషయాల్లో నువ్వు చెప్తే నేనేంటి, నేను చెప్పేది నువ్వు వినంతే. మనం అసలు వేరే వాళ్ళు చెప్పేది మాట మనం వినటానికి ఇష్టపడిన స్థానం లేదు. ఈ కాలంలో యవనస్తులు కాబట్టి అసలు చెప్పలేకపోతున్నాం. ఏసు రక్తం చేయం ఏమండి, పెళ్లి సంబంధం తీసుకొస్తే ఆయన అంటే ఆ అమ్మాయి అంటది కదా, నాకు ఫ్లైట్లో వెళ్ళేవాడే కావాలంట. ఆవిడ మామూలుగా ఈ కారులోను ఈ ట్రైన్లోను ఏళ్ళు జర్నీ చేసేవాడు వద్దంట, ఫ్లైట్లో తిరిగేవాడే కావాలంట. ఆడికి పైలట్ ఎక్కడ తీసుకొస్తాం ఇప్పుడు? ఎలా అయిపోయారంటే ఏ విషయంలోనూ కూడా తగ్గింపు, లోపడ్డం, లేకపోతే మనం ఆ యొక్క ఆలోచన లేనటువంటి స్థానాలు ఏర్పడుతున్నాయి. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించడం సోమా. ఎందుకంటే మనం ఆ యొక్క లోయ గుమ్మం నుండి వెళ్ళవలసినటువంటి వారమైనాం కాబట్టి మనం ప్రతి ఒక్క విషయం అందును కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:21 ప్రకారం మనం ఏం చేసుకోవాలి అంటే మనం తగ్గించుకున్నటువంటి వారముగా మనం జీవించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మరి అలాగే నేను ఈరోజు 5వ గుమ్మాన్ని గురించినటువంటి విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. 5వ గుమ్మం ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పెంట గుమ్మము ఇదేంటండి? 5వది పెంట గుమ్మము. 5వ గుమ్మం పెంట గుమ్మం. అంటే ఈ పెంట గుమ్మము అని చెప్పడానికి గల కారణం కూడా ఉంది. ఏమిటంటే ఆ యొక్క మరి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి ఆ యొక్క చెత్త అంతా కూడా తీసుకెళ్ళి ఏం చేసేవారంటే ఈ గుమ్మం నుండే తీసుకెళ్ళి ఆ యొక్క డంప్ యార్డ్లో వేసేవాళ్ళు. ఇప్పుడు అంటే డంప్ యార్డ్ అంటున్నారు. ఆ డంప్ యార్డ్ ఉంది కాబట్టి మనం ఎక్కడ కలెక్ట్ చేసిందైనా, ఏ కాలనీలో కలెక్ట్ చేసిందైనా తీసుకెళ్ళి ఆ డంప్ యార్డ్లోనే వేస్తారు. అలాగే మరి అది కూడా ఏమిటి అంటే ఆ కాలంలో మొత్తం యెరూషలేములో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క చెత్తను తీసుకుని ఈ యొక్క చెత్త వేసేటువంటి ఈ యొక్క పెంట గుమ్మములో నుండి తీసుకెళ్ళి వేస్తూ ఉండేటువంటి వారు. బయట వేయడం అనేటువంటిది జరుగుతూ ఉండేది. కాబట్టి ఆ యొక్క పెంట గుమ్మము అనేటువంటి దాని విషయంలో మనం చూసినట్లయితే కనుక, లేదా చెత్త వేయు ద్వారము అని కూడా దాన్ని పిలిచేటువంటి వారు, ఆ ద్వారం గుండా తీసుకువెళ్ళి అందరూ కూడా పడేసి వస్తూ ఉండేటువంటి వారు. ఇప్పటి కాలంలో అయితే కనుక మనకి ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు తీసుకెళ్ళి వేయడం కాదు, కానీ అందరికీ టబ్స్ వచ్చినాయి. అదే కలెక్ట్ చేసుకెళ్ళేటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళే కలెక్ట్ చేసుకెళ్తున్నారు చెత్తని, పొడి చెత్తని, తడి చెత్తని, 2 చెత్తలను వేరువేరుగా కలెక్ట్ చేసుకెళ్తున్నారు. కలెక్ట్ చేసుకెళ్ళి వారు డంప్ యార్డ్లో వేయడం జరిగింది. ఎందుకంటే కొంచెం మనం అధునాతనమైనటువంటి సాంకేతిక నైపుణ్యమైనటువంటి స్థానంలోనికి మనం ముందుకు అడుగేసాం. కాబట్టి అప్పటి కాలంలో ఏంటంటే ఎవరి చెత్తను వాళ్ళే తీసుకెళ్ళి పడేసి వచ్చేవారు. ఆ యొక్క గుమ్మం నుండి వెళ్ళి పడేసి రావడం అనేటువంటిది జరిగేటువంటి మాట. ప్రియమైన వారులారా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క చెత్తను అనేటువంటి దాన్ని మరి మాట మనకు ఒక చక్కని మాటను తెలియపరుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క పెంట గుమ్మము లేదా పెంట ద్వారము అనబడినటువంటి ఈ ద్వారము మనకు ఒక చక్కని మాటను సూచనగా ఉంది. అదే మాట అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం
ఒకటో వచనం. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుని భయముతో ఇక్కడ ఏమన్నా అంటే, మనకు ఈ యొక్క వాగ్దానమును కలిగి ఉన్నవి గనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాం. ఇక్కడ ఒక మాట చాలా స్పష్టంగా తెలియబడుతుంది. ఏంటంటే ఈ యొక్క పెంట గుమ్మము మనలో ఉన్నటువంటి చెత్తను తొలగించుకోవాలని చాలా స్పష్టంగా చెబుతుంది. ఆ చెత్త అనేటువంటి స్థానం ఏమిటి అంటే, ఏమి కలిగినది అంటే సమస్తమైనటువంటి కల్మషమును అపవిత్రతను మనము తొలగించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ మాటలో చెప్పినటువంటి మాటలో శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును అంటే శరీరమునకు కల్మషం ఉంది, అలాగే ఆత్మకు కూడా కల్మషము అంటుకుంటూ ఉంది. ఎందుకని మనం భూమి మీద లోకంలో వారముగా మనం ఉన్నాం కాబట్టి మన ప్రతి ఒక్క విషయంలోనూ కూడా అటు శరీరానికి కల్మషం అంటుకుంటుంది, ఆత్మకు కూడా కల్మషం అంటుకుంటున్నటువంటి స్థానంలో ఉన్నాం. మరి ఆ యొక్క కల్మషం అంటుకుంటే కనుక శరీరానికి అంటుకున్నటువంటి కల్మషం గురించి ఏ విధంగా పరిశుద్ధపరచుకుంటాం, ఆత్మకు అంటుకున్నటువంటి కల్మషాన్ని ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏమండి, కాళ్ళకి లేకపోతే కనుక చేతులకు మట్టి అయితే కనుక, శరీరం మట్టి అయితే ఏం చేస్తాం, నీళ్ళతో కడుక్కొని శుభ్రపరచుకుంటాం. మరి ఆత్మకి బయటికి తీసి శుభ్రంగా ఉతుక్కుని మళ్ళీ ఆలు పెట్టుకుంటారా? ఎలా చేస్తారంటారు? ఆత్మ విషయంలో వచ్చేప్పటికి ఆత్మ యొక్క కల్మషాన్ని ఏ విధంగా మనం శుద్ధీకరించుకోగలుగుతాం? ఆయన వాక్యం ద్వారా శుద్ధి చేసుకోగలుగుతాం. మరి శరీరమునకు సంబంధించినటువంటి స్థానం విషయంలో మరి ఇక్కడ మాట్లాడుతూ శరీరమునకును ఆత్మను కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందుము అంటే శరీరమునకు కలిగినటువంటి ఆ యొక్క అపవిత్రత అనేటువంటిది మనకి కలక్కోకుండా ఉండటానికి మనం చేయవలసినటువంటి పని ఏమిటి? శరీరం ద్వారా చేసేటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రతి ఒక్క క్రియను కూడా మనం చేయకోకుండా ఉండడం వలన శరీరానికి అపవిత్రతను మనం దూరం చేసుకోగలుగుతాం. మరి అలాగే ఆత్మ సంబంధమైనటువంటి విషయంలోకి వచ్చేప్పటికీ ఏ విధంగా ఆ కల్మషాన్ని అంటుకోకుండా ఉంచుకోగలుగుతాం అంటే, మనం దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడే ఆ యొక్క కల్మషం అనేటువంటిది మనకు అంటుకోకుండా మనం జీవించగలుగుతాం. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే కల్మషం అయినటువంటి స్థానం, దాని విషయంలో చూస్తే కనుక శరీర సంబంధమైనటువంటి కల్మషము అనేటువంటి స్థానంలోకి వచ్చేప్పటికీ మరి ఆ యొక్క ఆవమ్మ గారు వద్దు అన్నటువంటి ఆ పండును తిన్నటువంటి ఆ స్థానంలోనే ఏమైందంటే ఆ యొక్క కల్మషమైనటువంటి స్థానం అనేది ఏర్పడింది. అంటే ఆజ్ఞాతిక్రమమైనటువంటి స్థానం. ఆ యొక్క దారి ద్వారా వచ్చినటువంటి పాపం మనుషుడిని ఎంతగా పీడిస్తుంది అంటే, ఎంతగా బలహీనపరుస్తుంది అంటే, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా దేవుని పనిని చేయడానికి ఎంతో వ్యతిరేకంగా ఆత్మ సంబంధమైనటువంటి వారుగా జీవించాలనుకుంటూ ఉన్నప్పటికీ కూడా జీవించకోకుండా ఉండడానికి ఈ యొక్క శరీరం ఎప్పుడు కూడా పోరాటం జరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. ఏమి చేస్తూ ఉంటుంది? మనం ప్రార్థన చేయాలి, ఆత్మ సంబంధంగా ప్రార్థన పరులుగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలని అంటే కనుక మన శరీరం 44 వంకలో చెబుతూనే ఉంటుంది. అబ్బో, కాళ్ళు నొప్పులు, మోకరించడమా, అమ్మో ఇంకేమైనా ఉందా, మోకరిస్తే కనుక కాళ్ళు మళ్ళీ తిన్నగా రావు, నేను పైకి లేవలేను, అసలు పడుకోలేను, నిద్ర పట్టదు ఈ రాత్రికి అని చెప్పి ఎన్నో 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 శరీరం
కంప్లైంట్లు చెబుతూ ఉంటుంది మన మీద. ప్రియమైన వారలారా జాగ్రత్త గమనించండి. ఎందుకంటే మనము శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును ఏం చేసుకోవాలంట? ఏం చేయాలి? పవిత్ర పరుచుకోవలసినటువంటి వారమైన. అందుకని 1 పేతురు 1వ అధ్యాయం 14 వచ్చిన నుండి 16 వచ్చిన వరకు రాయబడినటువంటి ఒక మాటను చూద్దాం, చూడండి. 14 నుంచి 16 వరకు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడినటువంటి ఒక మాటలో మరి పైన ఉన్నటువంటి గుమ్మాల్లో నుండి నువ్వు వస్తేనే కానీ ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీకు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా గమనించండి. ఆ మాట మళ్ళా చదువుతురామా? పరిశుద్ధులైనడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై. మొట్టమొదటి ఏమిటి? విధేయులైనటువంటి పిల్లలై. అంటే విధేయత అనేటువంటిది ఏ గుమ్మం దగ్గర వచ్చిందండి? అది లోయ గుమ్మం దగ్గర వచ్చింది. విధేయులై ఉండి తర్వాత మీ పూర్వపు అజ్ఞాన దశలో. మీ పూర్వపు అజ్ఞాన దశ అంటే ఏంటి? ప్రాచీన పాత గుమ్మము అనేటువంటి దాని నుండి మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఆశలు అనేటువంటి స్థానం, ఆజ్ఞలు అనేటువంటి వాటిని మీరక జీవించేటువంటి స్థానం, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి స్థానం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. అది ఆ 3 గుమ్మాల నుండి మనం వచ్చినటువంటి స్థానంలోనే ఆ యొక్క పరిశుద్ధత అనేటువంటి స్థానాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇంకొక మాటలో చెప్తా ఉన్నానంటే మీ ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగా పరిశుద్ధులై, మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ప్రవర్తన యందు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలంట. అంటే ప్రవర్తన అంటే ఏంటి? విషయం ఏంటండి? ప్రవర్తన అంటే దేన్ని అంటారు? ప్రవర్తనని అబ్బో ఇంగ్లీష్లో మళ్ళీ బిహేవియర్ అంట. ప్రవర్తన అంటే దేన్ని ప్రవర్తన అంటారు? అంటే చక్కగా తెల్లబట్టలు వేసుకుని చక్కగా బైబిల్ పట్టుకుని చక్కగా మందిరం రావడం అంతేనా ప్రవర్తన? ఒకరితో మంచిగా మాట్లాడడం అంట. మీరందరూ పోటాడుతున్నారు ఏంటి ఆయన మీద? మంచిగా మాట్లాడుతాం అంటున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు అంట్లు తోమేటప్పుడు కొట్టుకుంటున్నారు, మీకు అలా ఉండకూడదని చెప్తావు నువ్వు? ఏమన్నా అలా ఉంటున్నారా ఏంటి? అలా ఏమన్నా గిరాట్లు వేసుకుంటాను ఏమన్నా పోటాడుకుంటున్నారు అనుకుంటున్నావు ఏంటి? అలాంటివి లేకుండా ఉండాలంటున్నావు అండి. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన అనేటువంటి స్థానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడు కూడా ఎటువంటిదిగా ఉండాలి అంటే మెరుగుపరచబడుతున్నటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారంగా ఉండాలండి. ఎందుకు మన యొక్క పిల్లల విషయంలో ఎదుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల విషయంలో మనకి ఎదిగే కొద్దీ వాళ్ళు మాటలు ఎక్కువ మాట్లాడాలనుకుంటాం, కానీ ఇంకా తక్కువ మాట్లాడాలని ఎవరు అనుకుంటారా? అనుకోరు. అలాగే మనం ప్రవర్తన కూడా మొదట వచ్చినటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రవర్తన కంటే వాక్యాన్ని వింటూ ప్రతి ఆదివారం దేవుని యొక్క మాటలను వింటూ నిన్ను నీవు సరి చేసుకుంటూ ఉన్నటువంటి ఒక చక్కని ప్రవర్తన నీలో ఉండాలి. ఎప్పుడు ఆ ప్రవర్తన వస్తుందా అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు, విధేయత చూపినప్పుడు, ఆ మాట ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని, అహంభావ సంబంధమైనటువంటి గర్వంతో కూడినటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం చంపుకుంటూ మనం ఎప్పుడైతే మనం ముందుకు అడుగేస్తూ ఉంటామో, వాటిని జయిస్తూ ముందుకు అడిగేస్తూ ఉంటామో, అప్పుడే మన యొక్క ప్రవర్తనలో మార్పు కనపడద్దండి. అది మనకి ఎవరో మనకు బాగా మనం ప్రేమించేవాళ్ళు చెప్తే కాదండి. మనని చూసేటువంటి వారు చెప్పాలి. ఏమని? రూతు పక్షంలో చెప్పినటువంటి మాట. బోయేజ్ అంటున్నాడు కదా, నువ్వు వచ్చినప్పుడు మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన చాలా అధికంగా ఉంది, చాలా బాగుంది, చాలా కరెక్ట్గా ఉన్నావు,
ఏ విధమైనటువంటి తేడా లేకోకుండా నువ్వు చాలా పవిత్రంగా నువ్వు జీవిస్తూ వచ్చావు. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. మన మాటల్లోనేమి, మన ప్రవర్తనలోనేమి, మన క్రియల్లోనేమి మన యొక్క ప్రవర్తనను మనం ఎంతగానో కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. పరిశుద్ధతను కాపాడుకోవాల్సిన వారమే ఉన్నాం. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. ఈ యొక్క గుమ్మం మనతో మాట్లాడేటువంటి మాట ఏమిటి అంటే, మనము ఆ యొక్క పవిత్రమైనటువంటి ఆయన యొక్క రక్తము చేత మనము పరిశుద్ధపరచబడినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఆ యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడినటువంటి ఆ యొక్క మనస్సును మనం కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ద్వారం మనకి చాలా స్పష్టంగా తెలియపరచబడుతుందండి. ఎందుకంటే ఈ యొక్క పెంట అనబడినటువంటి మాట వచ్చినటువంటి స్థానంలో అపోస్తలుడైన పౌలు గారు వాడారండి ఈ మాటని. నిజంగా అసలు ఆ మాటకి అర్థమే చాలా భయంకరమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఎవరైనా కానీ ఆ మాటతో మాట్లాడితే మన ఎంతో తగ్గించినట్లుగాను, మన ఎంతో దూషించినట్లుగాను మనం భావిస్తాం కూడాను. ఏమన్నా అంటారా అనరా? ఏంట్రా డాష్ మొహం వేసుకుని అంటారు, అంతే కదా? అలాంటి మాట అన్నప్పుడు అది మన ఎంతో కించపరిచినట్లుగా ఉంటుంది, చాలా దూషించినట్లుగా ఉంటుంది. మరి ఆ యొక్క మాటని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ అంటున్నారు కదా, నాకున్న సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే పెంటగా ఎంచుకున్నటువంటి స్థానం ఏమిటి అంటే పూర్తిగా తీసివేసుకున్నటువంటి స్థానం, అంటే ఏమాత్రం దాన్ని లెక్క చేయనటువంటి స్థానం. ప్రియమైన వారలారా, జాగ్రత్త గమనించండి. ఈ యొక్క పెంట గుమ్మం ఏం చెప్తుందంటే, మనం శరీర సంబంధమైనటువంటిది కానీ, ఆత్మ సంబంధమైనటువంటి కానీ, అపవిత్రతకు సంబంధించింది ఏ విషయమైనా కానీ నువ్వు ఎప్పుడైతే పెంటగా ఎంచుకొని దాన్ని విడిచిపెడతావో అప్పుడే ఈ యొక్క గుమ్మం నుండి నువ్వు ప్రవేశించగలుగుతావు. దేవ స్తోత్రం, హల్లెలూయా. మరి అపోస్తలుడైన పౌలు గారు అయితే కనుక తనకున్నటువంటి ఆస్తినే కానీ, తనకున్నటువంటి ఆ యొక్క విద్యనే కానీ, తనకున్నటువంటి పరపతినే కానీ, లేకపోతే పలుకుబడినే కానీ, లేకపోతే తను రోమిడైనటువంటి ఆ అధికారాన్నే కానీ ఎక్కడ కూడా ఏ విధంగా వాడుకున్నటువంటి వాడు కాదండి. అతనేమి తక్కువ వాడు కాదు, అతను ధనం లేనటువంటి వాడు కాదు, ఏమీ లేనటువంటి వాడు అంతకంటే కాదు. కానీ దేవుని కొరకు ఏం చేశాడంటే వీటన్నిటినీ విడిచిపెట్టినటువంటి వాడు కొన్నాడు. ఎక్కడ కూడా నేను ఎవరో తెలుసా అనేటువంటి మాట అపోస్తలుడైన పౌలు దగ్గర ఎక్కడ కూడా రాలేదండి. అసలు రాలేదు. ఎంతగా హింసించినా కానీ, కొట్టినా కానీ, ఒక చోట అవుతే గనక అతడు రోమియుడు అని తెలిసినటువంటి విషయం తెలిసేటప్పటికి అతన్ని బంధించినటువంటి ఆ యొక్క సైన్యాధిపతి సైతం కూడా గడగడ వణికిపోయి, బాబు ఈ మాట ముందెందుకు చెప్పలేదురా బాబు, నా ప్రాణాలు ముప్పు వస్తుందిరా బాబు అని చెప్పి గబగబా విడిచిపెట్టేసి పంపించేశాడు. అతను డైరెక్ట్గా పౌలు గారు కూడా చెప్పలే ఆ మాటని. దేవుని బిడ్డ, జాగ్రత్త గమనించు. ఎందుకంటే దేవుని బిడ్డలమైనటువంటి మనలో దేవుడు ఏ ఉండాలని కోరుకుంటున్నాడు, దేన్ని దూరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాల్ని ఈ గుమ్మాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి వాటి విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండి వాటిని దూరపరుచుకుంటూ మనము దేవునిలో ముందుకు సాగుచు మన యొక్క ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మన ప్రవర్తనలోను ప్రతి ఒక్క దానిలో పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనము ఎంతో మనస్సు కలిగినటువంటి వారమై, రోమీయులకు రాసిన పత్రిక 8లో చెప్పబడినటువంటి మాట, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచురు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచురు. ఆత్మానుసారమైన మనసు జీవమును, శరీరానుసారమైన మనసు మరణమునై ఉన్నది. ఆ మాటలు మనం చాలా స్పష్టంగా చూసుకున్నట్లయితే కనుక మనం ఏ విధమైనటువంటి రీతిగా మనం జీవిస్తున్నాం, మన యొక్క
పరిశుద్ధతను మనం కాపాడుకునే విషయంలో ఈ యొక్క పెంట గుమ్మము అనేటువంటి స్థానంలో మరి దేవునికి ఇష్టం లేనటువంటి ప్రతి ఒక్క దాని విషయంలో మనం ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడతా ఉంటామో అప్పుడే దేవుని యొక్క గుమ్మంలోండి ఇంకొక గుమ్మంలోని మనం ప్రవేశించడానికి మనకు అవకాశం వస్తుంది, ఆధిక్యత వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి గొర్రెల ద్వారము లేదా గుమ్మము, మత్స్యపు గుమ్మము, తర్వాత పాత గుమ్మము, అలాగే లోయ ద్వారము, మరి 5వది పెంట గుమ్మము అనేటువంటి ఈ యొక్క 5 గుమ్మాలని మనం ధ్యానిస్తూ వచ్చాం. 6వది 15వ వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి గుమ్మం. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే గుమ్మం అనేది దార యొక్క గుమ్మం. దారా గుమ్మం. ఈ దార గుమ్మానికి మరి ఇంకొక 2 పేర్లు కూడా ఉన్నాయండి. 2వ అధ్యాయం 14వ వచనంలో, తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళి తిని గాని. చాలండి, ఇక్కడ బుగ్గ గుమ్మము అనేటువంటి చూస్తాం. అలాగే మరి 12వ అధ్యాయం 37వ వచనంలో, 12వ అధ్యాయం 37వ వచనంలో వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మము దగ్గర దావీదుపురము యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రకారము వెంబడి. చాలా ఇది ఈ యొక్క దారా గుమ్మానికి ఉన్నటువంటి ఇంకొక 2 పేర్లు అన్నమాట. ఒకటేమో బొగ్గ గుమ్మము లేదా అలాగే ఊట గుమ్మము అని కూడా 2 పేర్లు ఉన్నాయి. ఇది కూడా ఏమిటంటే ఈ యొక్క విషయంలోకి వచ్చేప్పటికి దీనికి ప్రత్యేకంగా దారగుమ్మము అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆ యొక్క మంచినీటినిచ్చేటువంటి ఊట దగ్గరే ఈ ద్వారం ఉండడాన్ని బట్టి దీన్ని ఆ యొక్క దారా గుమ్మం అని కానీ ఊట గుమ్మం అని కానీ పిలవడం జరిగింది. ఈ గుమ్మం ఎక్కడుందా అంటే ఆ యొక్క దావీదు పట్టణానికి ఎంట్రన్స్లో ఉండేటువంటి స్థానంలో ఆ యొక్క నీటి దార పడుతూ ఉన్నటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఈ గుమ్మం ఉండటం వలన దాన్ని దారా గుమ్మము లేకపోతే ఊట గుమ్మము లేదా మరి బొగ్గ గుమ్మం, నీటి బొగ్గ గుమ్మము అని పిలవడం జరిగింది. ఈ యొక్క నీటి బొగ్గ గుమ్మం అనేటువంటిది మనకు నేర్పేటువంటిది దేనికి సూచనగా ఉన్నది అనేటువంటి మాటను చూసుకున్నట్లయితే గనక మనం ఒక చక్కని మాటను మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చూడండి. చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఈ యొక్క మాటను చూసినట్లయితే గనక ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే గనక మనలో నుండి వచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవజల ఊటలకు సంబంధించినటువంటి మాటను సూచిస్తూ ఉన్నటువంటి స్థానమై ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, దేవుని యొక్క మాటలు జీవజలపు ఊటల్లాగా మన నోట్లోంచి రావాలంటే మరి సాధ్యమా? ఈజీగా వస్తాయా? ఎవరికి వస్తాయి? మా పగలంతా బాగుండి రాత్రి ఫుల్ బాటిల్ వేసేవాడికి వస్తాయా? వాళ్ళకి బాగా వస్తాయి. యేసు ప్రభు గురించి నాకెవడు చెప్పాడు, నేను నాకు బాగా తెలుసా, నువ్వేం చెప్పవసలేదు అంటాడు ముందు. మొత్తం అసలు బైబిల్ మొత్తం చెప్పేవాడు చెప్పేస్తాడు. కానీ ఒక్కటి కూడా ఉండదు వాళ్ళు. అలాగే మరి జీవజల ఊటలు మనలోంచి రావాలంటే కనుక ఏది జీవజల ఊటలు అంటే ఒక మాటలో గట్టి చెబుతాను, మన నోట్లో లాలాజలం ఏ విధంగా ఊరుతుందో ఆ విధంగా ఏముండాలంట, దేవుని యొక్క మాటలు మన నోట్లోంచి రావాలంట. ఎవరికి వస్తాయి? ఎలా వస్తాయి? మా సత్యవతి గాని రోడ్డు మధ్యలో ఎవరన్నా కలిసారు అనుకోండి, ఎక్కడ లేని జీవజల ద్వారాలు వచ్చేస్తాయి. ఏం జీవజలాలు?
ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? వాళ్ళ పని జరగలేదా? ఈ పని దొరకలేదా? అక్కడ దొరికిందా? వాళ్ళు బాగున్నారా? వీళ్ళు బాగున్నారా? వాళ్ళ గురించి విషయం ఏంటి? అంతా బాగున్నట్టేనా? ఏంటి మొన్న ఏదో అయిందంటే విషయం ఏంటి? రోడ్డు మీదే. సారీ, ఆవిడ పేరు చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే పేరు వచ్చింది కప్పుకొని. ఎవరైనా కానీ ఏమొస్తాయి అంటే, ఏ దారులు వస్తాయి అంటే మనలోంచి జీవజల దారులు రావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి దారులు వచ్చేస్తాయి. వాటికి అసలు అద్దు అదుపు ఉండదు. గంట నిలబడి ఉంటారు. అదే మోకరించమంటే అరగంట కాదు, 5 నిమిషాలు కూడా మోకరించరు. గంట అలాగే నిలబడి మాట్లాడుకోమంటే మాట్లాడుకుంటారు. కూర్చోమంటే లేదు వెళ్ళిపోతానంటారు. అలాగే నుంచి మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. దేవాదేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నీవు ఈ యొక్క ద్వారం నుండి ప్రవేశించాలంటే కనుక నీలోంచి ఏం రావాలి అంటే ఆయన యొక్క జీవజల ధారలు నీలో నుండి రావాలి. నీలోండి జీవజల ధారలు రావాలంటే కనుక నీవు దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు అభిషేకించబడితేనే నీ నోట్లోంచి ఏమవుతాయంటే జీవజల ధారలు వస్తాయి. ఆయన జీవజల ధారల చేత మనల్ని నింపేటువంటి వాడే ఉన్నాడు. ఆ యొక్క జీవజల ధారలు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని బ్రతికించడమే కాకోకుండా, మన దప్పిక తీర్చడమే కాకోకుండా, ప్రతి ఒక్క దప్పిక కలిగినటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క దప్పికను తీర్చేయున్నాయి. ఎందుకంటే ఆ యొక్క సమరయ స్త్రీ విషయంలో ఆమె కలిగి ఉన్నటువంటి దప్పిక భయంకరమైన దప్పిక. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను ఇచ్చి నీరు తాగేవారు ఎప్పుడు కూడా దప్పికొనరు అని చెప్పబడినటువంటి మాట ప్రకారం, ఇదిగో నేను ఇచ్చే నీరు తాగితే కనుక నీకు దప్పికే ఉండదు అని అన్నాడు. అంటే ఆయన మాటలు చెప్తూ వచ్చాడు, ఇదిగో నీవు ఇంతమంది పెనిమిటిని కలిగి ఉన్నావు, నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఇటువంటి స్థితిలో కలిగి ఉన్నావు అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో వెంటనే అర్థమైపోయింది, ఓ నువ్వే రక్షకుడు అని అర్థమైపోయింది ఆవిడికి. అందుకు వెంటనే ఏం చేసింది అంటే వెళ్ళి సమరయ గ్రామానికి వెళ్ళి మొత్తం అందరినీ కూడా, ఇదిగో నా గురించి చెప్పిన వాడి గురించి ఇదిగో నేను మీతో చెప్తున్నాను రండి అని చెప్పి అందరినీ తీసుకుని వచ్చింది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఏంటంటే ఆయన యొక్క జీవజల ధారలు నీలోకి ప్రవేశించినట్టే కనుక నువ్వు మామూలుగా ఉండవండి. ఏమవుతాయంటే నీలో నుండి అవి బయటికి ఉబ్బికి వస్తూ ఉంటాయి, ఉబ్బికి వస్తూ ఉంటాయండి. అవి ఏ విధంగా మనల్ని పరిశుద్ధపరుస్తాయంటే, ఏ విధంగా నడిపిస్తాయంటే ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఆ యొక్క ఊట మనకెంతో ఉపయోగంగా ఉంటూ ఉన్నటువంటి స్థానాలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఏది ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే ఆత్మ స్వభావము ఆత్మ స్వభావం ఉంటుంది. లేకపోతే గనక శరీర స్వభావం ఉంటుంది, శరీర స్వభావం. దేవుని యొక్క ఆత్మ ఉన్నవాడు ఏం చేయాలనుకుంటాడంటే ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వాడు ఉంటాడు. లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఆలోచన ఏమిటాయి అంటే, ఇదిగో నేను వెళ్ళడమే కాదు నాతో పాటు మా ఫ్రెండ్ని కూడా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. లేకపోతే కనుక నేనే వెళ్ళడం కాదు, ఇదిగో వీడు భయంకరమైన బలహీనుడుగా ఉన్నాడు, మరి పగలంతా బాగుంటాడు, రాత్రి అయ్యేప్పటికి ఎక్కడికో ఏ కొంపలో దూరుతూ ఉంటాడు, లేకపోతే ఏ వైన్ షాప్లోనూ దూరిపోతూ ఉంటాడు, లేకపోతే ఏ పేకాకట దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. వీడికి పట్టినటువంటి ఆ యొక్క బలహీనతల నుండి విడిపించాలంటే కనుక ఆయన కూడా ఏం చేసి రావాలంటే ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి సన్నిధికి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి క్రియల్లో పాలిభాగస్తులైనటువంటి వారు ఉంటారు. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే ఆత్మ కార్యాలను మన యొక్క జీవితాల్లో చూడగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆత్మక్రియలు అనగా చూసినట్లయితే కనుక ఆత్మ ఏం చేస్తుంది మనలో? ఏమండి,
మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఓకే. మనల్ని పరిశుద్ధతలో నడిచేలాగున కృప చూపుతుంది. నువ్వు ఏది ఇంతకు ముందు నేర్చుకున్నావు చూసావా, ఒక గుమ్మం, ఏది పెంట గుమ్మం. ఏమండి అంటే ఏంటి? మనలో ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి వాటన్నిటికీ కూడా దూరంగా ఉండి పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి విషయం నేర్చుకున్నాం సరా. ఆ గుమ్మంలో నుండి ప్రవేశించడానికి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థానం నీలో ఉంటేనే అది నిలబడి ఉంటుంది. లేకపోతే కనుక మనం ఎలాంటి వారం అయిపోతామని అంటే, ఆత్మ సంబంధమైనటువంటి వారంగా మనం లేకపోతే కనుక మనం పంది గురించినటువంటి విషయం మీకు తెలుసు కదండి, తెలుసుగా. ఏం చెప్తుంది? ఎంత శుభ్రం చెయ్యి, శుభ్రంగా బ్రష్ చేసి శుభ్రంగా దాన్ని స్ప్రే కొట్టి దాన్ని తీసుకెళ్ళి అక్కడ మంచి తివాసేసి కూర్చోబెట్టినా మనం పక్కెళ్ళగానే దాని అలవాటు ఏంటి? వెళ్ళిపోయి బురదలో పడుతుంది. అలాగే మనం మాత్రం తక్కువ ఏంటి దానికంటే ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టడమే ఆలస్యం. మనలో నుండి ఇంకొకడు వచ్చేస్తాడు, మనలో ఉన్నట్టు ఇంకొక ఆవిడ వస్తుంది. ఏంటి ఇందాకేంటి అన్నావు, అయ్యగారు వాకింగ్ చెప్తాను నా వైపు చూసావేంటి నువ్వు, నాకు అర్థమైంది ఇది. అప్పుడు నేను ఆ మాట అన్నానేగా, సరే 10 సంగతి చెప్తాను. ఏమండి? ఎందుకంటే ఈ యొక్క గుమ్మం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నీవు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివిగా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవజల ధారలు నీలో వస్తూ ఉంటేనే కానీ నువ్వు ఎక్కడ ఉండలేవంటే ఈ యొక్క పెంట గుమ్మంలో ఉండి ప్రవేశించినటువంటి వ్యక్తివిగా, పరిశుద్ధమైన వ్యక్తివిగా నీవు జీవించి ఉండలేవు. అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులముగా మనం జీవించడానికి, ఆ యొక్క జీవించాలంటే, పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, విడుదల అదేంటి విధేయత కలిగినటువంటి వారంగా, లోబడేటువంటి వారంగా ఉండాలంటే, ఈ విషయాలన్నింటిలో ఉండాలంటే కనుక మనకు ఆ గుమ్మలన్నింటిలోనూ మనం పాస్ అయి వస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలి. ఏమన్నా అర్థమవుతుందా? మొదటి గుమ్మంలో నుండి నువ్వు ప్రవేశిస్తూ 6 గుమ్మం దగ్గరికి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోతే కనుక మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే మళ్ళా ఫస్ట్ గుమ్మం దగ్గరికి వెళ్ళి నిలబడతావు. అది మాత్రం గ్యారంటీ. జాగ్రత్త. నువ్వు విధేయత చూపించినటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, నీ పరిశుద్ధతను నీవు కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, లేకపోతే కనుక నీవు ఆ యొక్క దేవుని పని చేసేటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, లేదా నీ రక్షణ నీవు కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉండాలన్నా, లేదా నీ యొక్క పాత రోత స్వభావంలోనికి నువ్వు పడిపోకుండా ఉండాలన్నా నీకేం కావాలి అంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ప్రతి స్థలంలోనూ ప్రతి విషయంలోనూ కూడా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క గుమ్మం మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ యొక్క దేవుని యొక్క ఊట, జీవజలపు ధార మనలో ఎల్లప్పుడూ ఉండేలాగున. ఏది యోహాను సువార్త 4:14 చూడండి ఏమంటున్నాడు. ఒక మాటను చూసి ముగించుకుందాం. ఇచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవములకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండినని ఆమెతో చెప్పాను. అంటే అదే ఇందాక మాట చెప్పేసి సమరయ స్త్రీతో చెప్పినటువంటి మాట గురించినటువంటి స్థానంలో మాట్లాడినటువంటి స్థానం ఏంటంటే, ఆ నీటి బుగ్గ ఆయన ఇచ్చేటువంటి నీరు తాగితేనంట ఏం కాదంట, మళ్ళీ దప్పిగా కొనరంట. మరి అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చింది చదువమ్మా. 1 కొరింథీ 2వ అధ్యాయం 16 వచ్చిన. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధించేటువంటి ఎవడో, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమై కలవారము. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎందుకంటే ఇక మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఆయనకు బోధించేటువంటి వారము కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఉన్నట్లయితే, అంటే క్రీస్తు యొక్క ఆత్మను కలిగినటువంటి వారుగా ఉన్నట్లయితే కనుక మనం ఆత్మ సంబంధమైనటువంటి వారంగా
మనం పిలువబడతాం, మనం జీవించగలుగుతాం. ఆ యొక్క ఆత్మ సంబంధమైన వారంగా మనం జీవించినప్పుడు మనం అన్ని గుమ్మాలలో నుండి మనం ఎలా అయితే చక్కగా సరి చేసుకుంటూ ముందుకెళ్ళామో అలాగే ఇంకా ముందుకెళ్తాం, కానీ వెనక్కి రాలేము. నువ్వు గనక ఒకవేళ ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండకపోతే గనక, దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం అందరం కూడా ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవార్థమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క ఓట అయినటువంటి ఆ యొక్క నీటి బుగ్గలు మనలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క స్థానంలోనికి, అంటే దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి స్థానంలోనికి మనం నడిపించబడవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఇంతవరకు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఒకవేళ లేకపోతే, దేవుని యొక్క ఆత్మ నిన్ను తాకినటువంటి అనుభవాలు ఒకవేళ నీకు లేనటువంటిది అయితే గనక దేవుని అడుగు, అయ్యా నీ యొక్క ఆత్మచేతను నింపు ప్రభువా, నీ యొక్క ఆత్మశక్తి చేతను నింపు ప్రభువా, నీ యొక్క ఆత్మచేత నిన్ను నింపబడాలి ప్రభువా అని నువ్వు అడిగితే, ఆత్మచేత నింపబడినటువంటి ఆ స్థానం నీకు ప్రయోజనకరం, అలాగే అనేకులకి ప్రయోజనకరం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి ఈ యొక్క మాటల్లో 6వ గుమ్మం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. దారాగుమ్మం. మరి ఆ యొక్క ఓటైనటువంటి దేవుని యొక్క ఆత్మను మనం కలిగినటువంటి వారంగా జీవించాలని చెప్పేటువంటి మాట. ఈ యొక్క 7వ గుమ్మాన్ని గురించి కూడా చెప్పుకుని మనం ముగించుకుందాం. సమయం అయిపోయింది. సమయ పాలకులు ముందు నిలబడ్డారు. 3వ అధ్యాయం 26వ వచనం ఒక మాట చూసుకుందాం, చూడండి. ఓపేలులోనున్న నెతనీయులు తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. చాలు చాలు చాలు. ఇక్కడ చూసినట్లయితే 7వ గుమ్మం ఏమిటంటే నీటి గుమ్మం. ఇదండి ఏంటిది? ఇది నీటి గుమ్మం. ఈ ద్వారం గుండానే నీటిని తీసుకుని వెళ్ళేటువంటి వారు ఉన్నారు అప్పటి కాలంలో అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. యెరూషలేములో ఈ గుమ్మం దగ్గర ఒక పెద్ద మైదానం ఉంది. ఆ మైదానం దగ్గర ఎజ్రా గారు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినటువంటి స్థానాలని ఎజ్రా గ్రంథంలో కూడా ఈ యొక్క గుమ్మం గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. ఎందుకంటే ఎజ్రా ధర్మశాస్త్రాన్ని అందరికీ కూడా, ప్రజలైనటువంటి వారు అందరికీ కూడా, ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఎవరైతే యెరూషలేముకు తీసుకొని రాబడ్డారో వాళ్ళందరికీ కూడా అక్కడ నిలబడి ఆ యొక్క దేవుని యొక్క మాటల్ని తెలియపరిచినటువంటి ఆ స్థానాన్ని ఆ యొక్క నీటి గుమ్మం దగ్గర మనం చూస్తాం. ఆ యొక్క నీటి గుమ్మము అనబడినటువంటి గుమ్మం దేనికి సాదృశ్యమైందంటే దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యమైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ నీటి గుమ్మం దేనికి సాదృశ్యంగా ఉందండి? దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 25, 27 వచనాల్లో మాట్లాడుతూ అంటాడు. అక్కడ 29 డైరెక్ట్ 27వ వచనం చదవండి అమ్మ చాలు. ప్రేమించుడి. 27వ వచనం. అదే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ ఈ వాక్యం అర్థమైంది అనుకోండి. ఎందుకంటే దేవదేవుడు ఏం చేస్తున్నాడయా అంటే మనల్ని ఆయన యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేస్తున్నాడు. ఎందుకని? మనం ఎలా ఉండటం కోసం? పరిశుద్ధులముగాను, మహిమ కలిగినటువంటి వారముగాను, అలాగే నిర్దోషులుగాను, ఎటువంటి కల్మషం కానీ, ముడత కానీ, డాగ్ కానీ ఏదీ లేనటువంటి వారంగా మనం ఉండడం కోసమని, ఇది ఆయన ఎదురుగుండా నిలబడినప్పుడు అటువంటి వారంగా మనం ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని వాక్యము చేత మనల్ని ఉదక స్నానం చేస్తున్నాడు. కానీ కొంతమంది ఈ వాక్యం చేత ఉదక స్నానం చేయించబడ్డానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారని కొంతమంది. ఏమైనా కానీ నువ్వు ఏదైనా చెప్పుకో, నాకు ఎందుకులే
అన్న రీతిగా ఈ చెవులోంచి ఈ చెవులతో వదిలేసేటువంటి రకాలు చాలామంది ఉంటారు. ఎందుకని ఆ మాట నేను చెప్తున్నానంటే, మనకు దేవుడు ఇక్కడ ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మరలా చెప్తున్నాను ఈ మాట, దేవుడు నిన్ను నీవు నన్ను నేను సరి చేసుకోవడానికి, ఇదిగో ఈ ఉదక స్నానం చేయించబడ్డానికి నీకు నాకు ఇక్కడిచ్చాడు అవకాశం. రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ అవకాశం లేదు, అక్కడ దిద్దుకోవడానికి అవకాశం లేదు, లేకపోతే మార్చుకోవడానికి అవకాశం లేదు, లేకపోతే అయ్యో తప్పు అయిపోయింది దానికి ఏం ప్రాధేయపడడానికి అవకాశం లేనే లేదు. అక్కడ ఇక్కడే అది నువ్వు గ్రహించవలసింది ఇక్కడే. దానికోసమే నువ్వు చేసిన తప్పేమిటి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నటువంటి స్థానానికి లోబడతాం, విధేయత చూపించడం, ఆ రీతిగా కాకుండా దేవునికి ఇష్టమైనట్లుగా నీ ప్రవర్తన మార్చుకోవడం, దేవుని యొక్క ఆత్మచేత నింపబడడం, ఇవన్నీ కూడా ఇక్కడ జరగాల్సిందియే, ఇక్కడ చేసుకోవాల్సిందే నువ్వు. అందుగురించే నేను మరలా చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే ఈ గుమ్మం నుండి నువ్వు వెళ్ళాలి అని అంటే కనుక ఆ యొక్క వెనకున్నటువంటి గుమ్మాలన్నింటిలోనూ కూడా ఏ విధంగా దిద్దమన్నామో, ఏ విధంగా ఉండమన్నామో, ఏ విధంగా చెప్పబడితే వచ్చిందో అవన్నీ కూడా మన యొక్క ప్రవర్తనలోను, మన క్రియల్లోను, ప్రతి ఒక్కదానిలోనూ మనం చూపించుకోవాల్సినటువంటి వారమైనా, చూపించవలసిన వారమైనా, ఇక్కడ సరి చేసుకోవాల్సినటువంటి వారమైనా, అది వాక్యము చేత ఉదక స్నానం చేయబడుతుంది. ఎందుకంటే వాక్యమును గురించినటువంటి మాటలో మరి చాలా మాటలు రాయబడినటువంటి స్థానాలు మీ అందరికి బాగా తెలుసు. నా వాక్యము చాకలి వాని చేతిలోని సబ్బు వంటిది కాదా, నా వాక్యము సుత్తి వంటిది కాదా, నీ వాక్యమే నాకు త్రోవకు వెలుగును దీపమునై ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు అని అంటే, ఒకళ్ళకి సుత్తిలాగా ఉపయోగపడాలి, ఒకళ్ళకి అగ్నిలాగా కాల్చబడాలి, ఇంకొకళ్ళకి అద్దంలాగా సరిచేయబడాలి. ఇలాగ దేవుని యొక్క వాక్యం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, అంటే అందరికీ సుత్తి వాడితే కుదరదు, అందరికీ అగ్ని వాడితే కుదరదు, అందరికీ అద్దం వాడితే కుదరదు. దేవుని యొక్క సన్నిధికి దేవుడు నడిపించబడినటువంటి స్థానంలో ఆ వ్యక్తి మార్పు పొందాలంటే, ఈ వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలంటే గనక ఒక్కొక్క వాక్యము చేత ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కసారి సరిచేయబడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఒక రాయిని ఒక శిల్పి తీసుకుని చెక్కుతూ ఉన్నటువంటి స్థానంలో ఆ రాయిని ఒక అందమైన రూపం తీసుకురావాలన్నా, ఆ రాయిని చూడగానే ఆ రాయి అబ్బా నన్నే చూస్తున్నట్టుగా ఉంది, అది రాయే, కానీ ఆ శిల్పి చెక్కినటువంటి విధానం చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటంటే ఆ యొక్క కళ అంతా కూడా ఆ యొక్క రాతిలో ఉంచి ఆ యొక్క రిఫ్లెక్షన్ తీసుకురావాలంటే కనుక ఆ శిల్పి చాలా కష్టపడాలి. ఏదో ఒకసారి ఏదో సుత్తి ఆ యొక్క చానం తీసుకుని టిక్ 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 అంటే కొట్టేసేసి ఏదో ఒకసారి ఇళ్ళ అనేసి, లేదా ఒక వారం రోజులు పనిచేసో లేకపోతే 2 వారాలు పనిచేస్తూ అయ్యేటువంటి ప్రసక్తి కాదండి. ఒక శిల్పి ఒక ఆకారాన్ని, ఒక రూపాన్ని ఆ రాత్రిలో తీసుకురావాలంటే కనుక ఎంత కష్టమో, నీలోను నాలోను కూడా ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క ప్రతిరూపాలుగా నీవు నేను మార్చబడాలంటే చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నంత వరకు ఒకటిలాగా ఉంటాం, బయటకు వచ్చిన తర్వాత ఇంకోలాగా ఉంటాం. మనం మార్చడం ఎలా కుదురుతుంది? మనం ఏదంటారు పెద్దోళ్ళు, అదండి కుక్కతో కంట బద్దలేసి కట్టేసినా కానీ 6 నెలల తర్వాత ఊడదీసినా కానీ అది ఇలా వంకరగానే అయిపోద్దంట. అలాగా మన యొక్క బుద్ధి 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలతో అయినా కానీ ఈ వాక్యం అనేటువంటి వాక్యం ద్వారా ఎంత ఉదక స్నానం చేసినా కానీ, ఎన్నిసార్లు సుత్తిలాగా పట్టుకుని కొట్టినా కానీ, ఇదిగో నువ్వు చేసే తప్పు, నువ్వు ఇలా ప్రవర్తించుకో అని చెప్పి హెచ్చరించినా కానీ మనకేమాత్రం అంటదో, అసలు స్వరకు అంటదో.
నువ్వు చేసే తప్పు, నువ్వు జీవితం తప్పు, ఇలాంటిది సైతాను యొక్క క్రియ, అది ఆ క్రియలోంచి నువ్వు బయటకు రా అని ఎన్నిసార్లు హెచ్చరించినా కానీ అది నీ ఆరోగ్యం పాడు చేస్తుంది, నీ ఆస్తిని పాడు చేస్తుంది, నీకున్న పరపతిని పాడు చేస్తుంది, నీకున్న పలుకుబడిపోతుంది, అన్ని పోతున్నాయి, నువ్వు బయటికి రా అంటే అబ్బే మా అన్న కాదులే, ఎన్ని మాటలు మనకు చెప్తూ ఏంటి అని చెప్పి పక్కన పడేసి తిరిగేటువంటి వాళ్ళు బోలెడు మంది వచ్చి టక్ చేసుకుని బైబిల్ పట్టుకుని కూర్చొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు బోలెడు మంది. ఎందుకంటే ఎవరు కూడా ఆ మాటకు లోబడనటువంటి వారుగా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అనేటువంటి గుమ్మంలో ఉండి వెళ్ళడం అనేటువంటి స్థానం, ఒక మాటలో చెప్తాను, మనందరం రూపాంతరం పొందడమే. వాక్యములో నుండి నువ్వు వెళ్ళావు అనుకోండి, ఏమండి, మనకి అక్కడ ఎయిర్ కర్టెన్ ఉందనుకోండి, ఆ ఎయిర్ కర్టెన్లో నుంచి మనం వెళ్ళాం అనుకోండి, మన మీద ఏమైనా దుమ్ము ఉంటుంది? అసలు దుమ్ము ఉండదు. అంత దుమ్మంతా కూడా ఆ ఎయిర్ కర్టెన్లు పైనుంచి కిందకి ఎయిర్ కర్టెన్ కొట్టినప్పుడు, ఎయిర్ కొట్టేప్పటికి మనలోని దుమ్మంతా కూడా బయటపడుద్ది. అలాగే వాక్యంలో నుండి నువ్వు కనుక వెళ్ళావు అనుకో, వాక్యం నీలోనికి వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతావు అంటే మనం ఒక రూపాంతరం పొందుతాం, క్రీస్తు యొక్క స్వరూపంలో మార్చబడతాం. అంటే దేవుని యొక్క మాటలు నీలో ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు నీలో ఉంటాయి, ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు నువ్వు చేస్తావు. ఆ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసుంచక నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రతి ఒక్కదాన్ని సరిచేసుకుంటావు, ప్రతి ఒక్కదానికి లోబడుతూ ఉంటావు, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా ఎంతో దేవుని యొక్క మాటకు విధేయత చూపుతూ జీవిస్తావు. అప్పుడు ఈ యొక్క నేటి యొక్క గుమ్మములో నుండి నువ్వు ప్రవేశించిన వ్యక్తి అవుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క నామములో మనం చెప్పుకున్నటువంటి గొర్రెల ద్వారము, మత్స్యపు ద్వారము, పాత గుమ్మము, లోయ ద్వారము, పెంట గుమ్ము, తర్వాత దారా గుమ్ము, నీటి గుమ్ము, ఈ యొక్క విషయాలని జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుచున్నాను. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకుని మనము ఎక్కడన్నా కొంచెం తగ్గిపోతున్నప్పుడు మనం సరి చేసుకుంటూ దేవునిలో ముందుకు సాగినట్లయితే దేవదేవుడు మనల్ని ఆయన మన కోసం సిద్ధపరిచినటువంటి, ఆయన ఒక మాట అన్నాడు కదా, నీ కోసం నేను ముందుకు వెళ్తున్నాను. ఎందుకు ముందుకు వెళ్ళాను? అక్కడ నీకోసం నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. కాబట్టి నువ్వు అక్కడ ఉండడం కోసం, నాతో ఉండడం కోసం నేను తీసుకువెళ్ళడానికి వస్తాను, నాతో ఉండడం కోసం నిన్ను అక్కడ తీసుకువెళ్తాను అన్నాడు. మరి అలా తీసుకువెళ్ళేటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి మనం ఎలా ఉండాలండి? మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా ఖచ్చితంగా ఉండాలి, చాలా విధేయత కలిగినటువంటి వారంగా ఉండాలి, చాలా దేవుని మాటకు లోబడినటువంటి వారంగా ఉండాలి, దేవుని పని చేసినటువంటి వారంగా ఉండాలి, దేవుని యొక్క మాటలను మనం విని మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి చెత్తను తొలగించుకున్న వారంగా మనం ఉండాలి. అటువంటి వారంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. అటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలు మీ అందరికీ వచ్చునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలను దీవించి ఫలింప చేయునుగాక.